హలో ఎవ్రీవన్. 90% ఆఫ్ ప్రోడక్టు చాలామంది అమ్మకపోవడానికి రీజన్ ఏమిటంటే బ్యాడ్ ప్రోడక్ట్ అనుకుంటారు, బ్యాడ్ మార్కెటింగ్ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఏంటంటే మ్యాక్సిమం ప్రైస్ అనేది డిసిషన్ కరెక్ట్గా ఉండదు. ఏ ప్రోడక్ట్కి మనం అనుకుంటున్నాం కాంపిటీషన్ ప్రైస్ ఎలా అనేది ఇది బిగ్గెస్ట్ సీక్రెట్, బిగ్గెస్ట్ మిస్టరీ. చాలామందికి ఈ కాంపిటీషన్ ఎలా ప్రైస్ ఫిక్స్ చేస్తారు, మనం ఎలా ప్రైస్ ఫిక్స్ చేయాలనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో చివరి వరకు చూడండి, దీనికైతే చాలా క్లారిటీ వస్తుంది. చాలామందికి అయితే ఇది ఉపయోగపడుతుంది. మైట్ బి బిజినెస్ కూడా చేంజ్ కావచ్చు. అందుకే ఈ వీడియో చేస్తున్నా. చాలామంది మనకు అందరికీ ఉండే ఒక డౌట్ ఏమంటే 10 షాపులు ఉంటాయి మనకడ కాంపిటీషన్లో. ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఫుడ్ కానీ, సర్వీస్ కానీ, క్లాతింగ్ కానీ, ఏదైనా సరే, వాళ్ళు ఒక ప్రోడక్ట్ని ఇంత 10 రూపాయలకు 100 రూపీస్కి అమ్ముతున్నారంటే మనం సింపుల్గా మనం 90 రూపీస్కి ఇవ్వాలి అనుకుంటాము. వెరీ సింపుల్. లేక మనకి ఆ కన్ఫ్యూజన్లో ప్రాఫిట్ లేకుండా మనం ఎన్నోసార్లు మన బిజినెస్ని డౌన్ అయ్యి క్లోజ్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఇది కానీ నిజం. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసింటే కమెంట్ చేయండి, నేనైతే మీకు క్లారిటీ ఇస్తాను ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో అనేసి. కానీ ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏమంటే, ఈ కాంపిటీషన్ ప్రైస్ కన్నా కరెక్ట్గా ఫిక్స్ చేస్తే మన బిజినెస్ డెఫినెట్గా ప్రాఫిట్లో ఉంటుంది. అందుకే ప్రాఫిట్లో ఉండే ప్రైస్ ఎలా ఫిక్స్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ని మనం 90 రూపీస్కి 100 రూపీస్ ప్రొడక్షన్ చేస్తున్నాము. మనం వెరీ సింపుల్గా ఏం చేస్తాము, 110 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, 200 రూపీస్ ఇలా మనం నచ్చిన ప్రైస్ పెడుతుంటాము. కానీ ఇది చాలా రాంగ్. ఎందుకంటే మనకి కొన్ని ఎక్స్ట్రా ప్రైసెస్ అనేది, ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అనేది ఉంటాయి. ఇవేంటంటే వెరీ సింపుల్ కోడ్లో చెప్పాలంటే రెస్ట్ అంటే ఏంది, ఆర్ అంటే రెంట్. సో మనకి మన ప్రొడక్షన్ కాస్ట్లోకి రెంట్ అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్ ఈ అంటే ఏమంటే ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు సమ్మర్లో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఈ సమ్మర్లో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ కూడా మనం ఈ ప్రొడక్షన్ ప్రైస్లోకి యాడ్ చేయాలి. దిస్ ఆల్ కాల్డ్ కాస్ట్ ప్రైస్ అంటాం అనమాట, ప్రొడక్ట్ కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ రెస్ట్. ఎస్ అంటే శాలరీస్. మనకాడ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సేల్స్ టీమ్ కానీ, బ్యాక్ ఎండ్ టీమ్ కానీ, ఫ్రంట్ ఎండ్ టీమ్ కానీ, మార్కెటింగ్ టీమ్ కానీ, వీటినన్నింటిని కలిపి శాలరీస్ అంటాము. సో దీన్ని కూడా మనం కాస్ట్ ప్రైస్లో యాడ్ చేయాలి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. ఇది చాలామంది దీన్ని అవాయిడ్ చేస్తుంటారు. ఎందుకంటే జస్ట్ మనం అలా వెళ్ళొచ్చినాం కదా, సరే వాళ్ళు ఎవరు ట్రాన్స్పోర్టేషన్కి వేసినారు కదా, మన ఇంటి దగ్గరికి వచ్చింది కదా, ఇట్స్ జస్ట్ లైక్ 1000 రూపీస్, 500, 5000 మ్యాటర్స్ కదా అనుకుంటాము. కానీ ఇది ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి, ఇది లక్షల్లో దాటే అవకాశాలు ఉంటుంది కొన్నిసార్లు. మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, మనకు వచ్చేది 2 మంత్స్కో 3 మంత్స్కో కదా కొన్ని బండల్స్, లేదంటే 1 మంత్కి ఒకసారి కదా, నేను క్యాలిక్యులేట్ చేయరు. కానీ ఇట్స్ మేక్స్ బిగ్ వేరియేషన్, బిగ్ డిఫరెన్స్ ఇన్ కాస్ట్ ప్రైస్ అండ్ ప్రాఫిటబుల్. ఓకే, సో మనము ఇలాంటి వీడియోస్లో మనం చెప్పుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది, కానీ రియల్గా మనం చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మీకు సింపుల్ ఫార్ములా చెప్తా. మీరు టోటల్ సేల్స్, సరే ప్రైస్ డిసిషన్ అనేది నేను ఈ వీడియోలో నెక్స్ట్ చెప్పబోతున్నా. కానీ ఇప్పుడు ఫస్ట్ కాస్ట్ ప్రైస్ నీకు తెలిస్తే కదా నువ్వు ప్రాఫిట్ ఎలా అనేది నువ్వు ఫిక్స్ చేసుకోవాలి. అందుకే ఫస్ట్ నీ కాస్ట్ ప్రైస్ తెలియాలి. అంటే నీ ప్రోడక్ట్ ప్రైస్ ఎంతకు వచ్చింది నీకు స్టోర్కి, ఎంతకు డిస్ప్లే అయింది. సో దీనికన్నా మనకు తెలిసిందంటే మన కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ ఎంత పెట్టుకోవాలని మనకు డిసిషన్ అయిపోతుంది. ఎందుకంటే మనకు డేటా తెలియకుండా, బేస్ తెలియకుండా మనం ఏ స్ట్రాటజీస్ యూస్ చేసినా వేస్టే అనమాట. సో మనకు ఫస్ట్ మనకుండే హెల్త్లో ఉండే ప్రాబ్లమ్స్ తెలిస్తే ఏ డాక్టర్కి వెళ్ళాలి, ఏ మందు వాడాలి అని తెలిసిపోద్ది. ఏమీ తెలియకుండా మనం ఏదో ఒక మెడిసిన్ వాడితే అది ప్రాబ్లం అయిపోద్ది అనమాట. సో అందువల్ల నేను చెప్తున్నా, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ అనేది ఫిక్స్ చేయాలి. ఫస్ట్ ఒక ప్రోడక్ట్ ఏదైనా ఒక టీ షర్ట్ అనుకుందాం, 100 రూపీస్ ప్రొడక్షన్ కాస్ట్ అయింది ఎక్కడ, ఫ్యాక్టరీలో, ఎనీవేర్ సమ్వేర్ లైక్ తిరుపూర్, బెంగళూరు, లూధియానా, సూరత్, వేరెవర్ ఇట్ ఈస్ లొకేషన్. సో మనకి 100 రూపీస్కి ఒక ప్రోడక్ట్ అనేది ఫ్యాక్టరీలో ఇస్తున్నాడు. సో సెకండ్, సో ఆ ప్రోడక్ట్ మన స్టోర్కి వచ్చి చేరేంత వరకు మనం సేల్ చేసి కస్టమర్ బ్యాగ్లో పోయి మన కస్టమర్ తీసుకునేంత వరకు ప్రైసింగ్ అనేది మనకి ఈ బిట్వీన్ ప్రైస్ అనేది మన కాస్ట్లో యాడ్ చేయాలి. దీన్ని ఎలా యాడ్ చేయాలంటే వెరీ సింపుల్ ఫార్ములా. నేను ముందుగా చెప్పినట్టు, పర్ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ 100 ప్రొడక్ట్స్ నువ్వు సేల్ చేసినావు అనుకుందాం పర్ మంత్. సో ఇది టోటల్ సేల్స్ అండర్ కమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs రూపీస్. సో 2 lakhs రూపీస్లో నువ్వు యాడ్ చేయాల్సింది ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్లు రెంట్ యాడ్ చేయండి. నెక్స్ట్ మన ఎక్స్పెన్సెస్లో శాలరీస్ యాడ్ చేయండి, ఎలక్ట్రిసిటీ యాడ్ చేయండి, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ యాడ్ చేయండి. ఈ 1 మంత్కి సంబంధించిన టోటల్ సో ఈ 1 మంత్కి సంబంధించిన టోటల్ కాస్టింగ్ అనేది యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, మీ దానికి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. రెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 20,000 వేసుకోండి, ఎలక్ట్రిసిటీ 5,000, సో 25,000, ప్లస్ శాలరీస్ ఒక 25,000, 50,000, అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఒక 5,000 to 10,000. మీకు ఎంత అవుతుందో, మాకైతే డైలీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కాబట్టి మాకు 30,000 to 40,000 ఉంటుంది పర్ మంత్.
సో మీకు ఎంత అయితే మీ కాస్ట్కి కొంతమందికి ల్యాక్స్లో ఉండొచ్చు, కొంతమంది 1000లో ఉండొచ్చు, అది యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా 10,000 రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ నేను వేసుకున్న పర్ మంత్కి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ మీరు వెళ్ళొచ్చేది కూడా ట్రాన్స్పోర్టేషనే. మీరు ఫిజికల్గా మీరు బెంగళూరు ట్రావెల్ చేస్తున్నారు, కోల్కతా ట్రావెల్ చేస్తున్నారు. నేను చాలామందిని వెండర్స్ని షాప్ ఓనర్స్ చూసాను, వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి వస్తారు. వాళ్ళు స్టే కానీ వాళ్ళు ట్రావెల్ చేసే మోడ్ కానీ కారు, బస్సు, ఫుడ్ అన్ని ట్రాన్స్పోర్టేషన్ కిందకు వస్తాయి అనమాట. ఎందుకంటే మనం వెళ్ళి వస్తున్నాం కదా, ఎవ్రీ ఎక్స్పెన్సెస్ ఇస్ లైక్ అండర్ ట్రాన్స్పోర్టేషన్. వాళ్ళకి ఈజీగా ల్యాక్స్లోనే ఉంటుంది. అందుకే నేను ల్యాక్స్లో ఉంటుందని చెప్తున్నా. దీని ఎవరు పర్సనల్ ఎక్స్పెన్సెస్ని క్యాలిక్యులేట్ చేయట్లేదు. మనం వెళ్ళే పర్పస్ ఏదో పర్సనల్ కాదు కదా, మనం వెళ్ళేది పర్చేస్కి. సో కొంతమంది ముంబై వెళ్తుంటారు, కొంతమంది కోల్కతా. నేను అనుకునే వీళ్ళు ముంబై కోల్కతా వెళ్ళేటప్పుడు ఎంత కాస్టింగ్ వస్తుంది. కొంతమంది ఫ్లైట్లో ట్రైన్లో వెళ్ళి భోజనాలు స్టే చేసి తీసుకొని వచ్చేది 1 lakh కాస్ట్ ఏంటిది, కానీ ఎక్స్పెన్సెస్ 20,000 అయింది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 20,000 ఇంక్రీజ్, 20% ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది అక్కడే. సో దీనికి కొద్దిగా లాజిక్గా ఆలోచించలేదు. ఇది ఎవరు చెప్పిండ్రు, ఎవరు డిస్కస్ చేయరు. చాలా ఇంపార్టెంట్, ఇట్స్ బిగ్ ఫ్యాక్టర్, బిగ్ వాల్యూ యాడ్ చేస్తూ ఉంది దీనికి కస్టమర్కి. సో 10,000 యాడ్ చేసిన, సో ఇట్స్ బికమ్ లైక్ టోటల్ 60,000 వచ్చింది. సో 100 ప్రొడక్ట్స్. సో 100 ప్రొడక్ట్స్ అంటే మీకు లైక్ 2 lakhs రూపీస్ సేల్ అయింది. మీ రియల్ ప్రొడక్ట్ కాస్ట్ వేర్ పెయిడ్ లైక్ ఇన్ ఫ్యాక్టరీ ఇస్ లైక్ 1 lakh రూపీస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్కి మీరు 2 lakhs సేల్స్ వచ్చింది. లైక్ డబుల్ మార్జిన్ పెట్టుకుంటే నేను చెప్తున్నా. సపోజ్ 1 lakh రూపీస్ 2 lakhs రూపీస్ సేల్ అయింది. ద ప్రొడక్ట్ కాస్ట్ ఈజ్ లైక్ 1 lakh రూపీస్. బట్ మీరేమనుకుంటున్నారు, 1 lakh నాకు ప్రాఫిట్ వచ్చింది అనుకుంటారు. కాదు, ఈ 1 lakhకి ఈ 60,000 యాడ్ చేయండి. 1 lakh + 60,000 ఎంత అయింది, 1,60,000. సో నీ ప్రాఫిట్ వచ్చి 40,000 ఉంటుంది. దీంట్లో మిస్సిలినియస్ అని లైక్ చాలా ఉంటాయి అనమాట, డ్యామేజ్ అని లైక్ కస్టమర్ రిటర్న్స్ అని ఇవి కూడా మనము యాడ్ చేసుకోవాలి. సో మీ ప్రోడక్ట్లో ఎంత పర్సెంటేజ్ మీరు క్వాలిటీ చెక్ చేస్తున్నారు, ఎంత ప్రోడక్ట్ మిస్సిలినియస్ ఉంది, ఎంత ప్రోడక్ట్ డ్యామేజ్ ఉంది, ఎంత థెఫ్ట్ ఉంది, లైక్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవాలి, రిటర్న్స్ వచ్చిండేవి, క్వాలిటీ ఇష్యూస్ అంతా. సో మా దాంట్లో అయితే మాక్సిమం మాకు 1 to 2% ఎందుకంటే మాది ఏ క్వాలిటీ చేస్తుంటాం కాబట్టి మాకు 1 to 2% అనేది మాకు వస్తుంది. మీకు ఎంతవరకు వేస్టేజ్ ఉంది, ఎంత డెడ్ స్టాక్ ఉందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీన్ని యాడ్ చేసుకుంటే ఒక సమ్ పర్సెంటేజ్ 5% మీ యావరేజ్గా 5% అనేది నేను చూస్తున్నా. కొంతమందికి 10, 15, 20 కూడా ఉంది నేను చూసిన. ఎందుకంటే పర్సనల్గా లైక్ వాళ్ళు క్వాలిటీ చెక్ చేయకపోవడం వల్లనో, లేకపోతే వాళ్ళు క్వాలిటీ తెలియకపోవడం వల్లనో లైక్ ఇట్లా 20% కూడా. సో యావరేజ్గా 5% అంటే 5,000. సో 1,65,000 పోతే మీకు 35,000 ఉంటుంది. ఇదంతా కాకుండా మీ డబ్బులు మీరు వదిలేస్తున్నారనమాట. మీ శాలరీ, మీ ప్రాఫిట్, శాలరీస్ అన్నీ కాకుండా మీరు కూడా దానికి వర్క్ చేస్తుంటారు కదా, దాన్ని వదిలేస్తున్నారు. సో దీని అన్నీ కూడా చేయాలి. సో ఇప్పుడు అసలైన మ్యాటర్కి వద్దాం. ఇంతసేపు ప్రైస్ అనేది డిసైడ్ చేసినాం. సో మనకి రియల్ ప్రైస్ అనేది 1,65,000 వస్తుంది 2 lakhs సేల్స్కి. అంటే ఈ మంత్ మనం క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు 2 lakhs రూపీస్లో మనం చేసే ప్రాఫిట్టా లాసా అనే వస్తే మీరు అనుకుంటే నాకు 35,000 వస్తుంది ప్రాఫిట్ అంటే నో ప్రాబ్లం. మీకు 35,000 ఓకే అంటే ఓకే. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, నేను కూడా ఎక్కడైనా జాబ్ చేస్తే నాకు ఇంత వస్తుంది కదా 1 lakh, నేను ఇక్కడ 35,000 ఎందుకు పని చేయాలి అనే బిజినెస్ మైండ్లో ఆలోచించే వాళ్ళకి ఇది దెర్ ఇస్ నో ఇలాజికల్గా ఉంటుంది, లతాజిక్గా. సో అందుకే దీన్ని ఎలా మనం 2.5 lakhs తీసుకోపోవాలి, లేక దీన్ని ఎలా రిడ్యూస్ చేయాలి, లేక ప్రైస్ ఎలా పెంచాలి అని విషయానికి వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ని పెంచినామనుకో ఎక్కువ ప్రైస్, కస్టమర్లు రారు. ఒకవేళ ప్రైస్ తగ్గించినామనుకో ద సేమ్ ప్రోడక్ట్ని, కస్టమర్లు ఏమనుకుంటారు, చీప్ అనుకుంటారు. ఇదే మన మైండ్లో అందరికీ క్యాజువల్గా నడిచేది. అందుకే మనం ఒక స్ట్రాటజీని యూస్ చేయాలి. ఏం స్ట్రాటజీ అంటే, ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఓవాలా, ఏవాలా వాళ్ళందరూ ఎలా చేస్తారంటే ఒక రోజుకి కొన్ని 100,000 సార్లు ప్రైస్ అనేది ఒక ప్రోడక్ట్కి చేంజ్ చేస్తుంటారు, మేము చూస్తూ ఉంటాం. మీరు చాలాసార్లు ఆన్లైన్ కానీ లైక్ పెద్ద పెద్ద బ్రాండ్స్ కానీ లైక్ టక్కన ఏదో షేర్ మార్కెట్లాగా అప్ అవుతుంది, షేర్ మార్కెట్లకు డౌన్ అయ్యింది. ఒకే ప్రోడక్టే నీకు మెసేజ్ వచ్చింది. ఫస్ట్ నువ్వు 1,000 రూపీస్కి నువ్వు లాగిన్ అయినావు అనుకో, నీకు 900 అని వచ్చింది, 750 అని వచ్చింది. లైక్ మిడ్ నైట్ సేల్ 50% అని వచ్చింది, మిడ్ నైట్ సేల్ 90% 100 రూపీస్కి వచ్చింది. బట్ తిరిగి పొద్దున్న చూసే కొంత 1,500 అయిపోయింది ఎంఆర్పి. సో కొన్ని 100,000 సార్లు ఒక్కొక్క ప్రోడక్ట్ ప్రైస్ అనేది స్ట్రాటజీ అని చేంజ్ చేస్తుంటారు. ఎందుకంటే ఇది స్ట్రాటజీ చేంజ్ చేస్తుంటారు అంటే వాళ్ళకి ద రైట్ టైము, రైట్ ప్రోడక్ట్, రైట్ కస్టమర్ మెంటాలిటీ. ఇప్పుడు మంచి మూడ్లో ఉన్నాడు కస్టమర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అయినా ఎంత పే చేయడానికి మంచి డబ్బులు ఉండే టైము. ఇప్పుడు శాలరీ 1st, 2nd, 3rd వాళ్ళకి డబ్బులు ఉంటుంది. దట్ డజంట్ మ్యాటర్ హౌ మచ్ దే ఆర్ పేయింగ్, దే వాంట్ టు బై మోర్. సో దెన్ ఓన్లీ దే విల్ బి హ్యాపీ. సో లైక్ ఇలాంటి కాంపిటీషన్లో మనం ఎలా చేయాలంటే ప్రైస్ అనేది చేంజ్ చేస్తుండాలి. సో ప్రైస్ కూడా ఎలా చేంజ్ చేయాలంటే, మనం అనుకున్నట్టు ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ని 500 కొనో, లేకపోతే 100 రూపీస్ ప్రోడక్ట్ని 10 రూపీస్ కొనో సేల్ చేయమన్నట్లా. దీనికి కూడా ఒక చిన్న
చిట్టుకుందనమాట. దాన్ని చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మన కాంపిటీషన్లో 10 మంది ఉన్నారు. సో ఒక ప్రోడక్ట్ ఉంది, సరే నా ప్రోడక్ట్ అయితే నా ఓన్ ప్రోడక్ట్ ఐ నో. సో నేనేం చేస్తుంటా, నా ఓన్ ప్రోడక్ట్ని ద క్వాలిటీ ఓన్లీ మ్యాచ్ చేస్తా. కానీ నీ కాడగానే ఒకే ప్రోడక్ట్ అన్ని షాపుల్లో ఉంది అంటే నువ్వు ఎలా చేంజ్ చేయాలని చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏసియన్ పెయింట్స్ ఉంది, 10 షాపులు ఉంటుంది, కానీ వాళ్ళు ఎలా ఆ షాప్కి ఈ షాప్కి ఆ షాప్కే పోవాలనుకుంటారు. ఒక షాప్లో ఫుల్ ఉంటుంది, ఒక షాప్లో ఉండదు. సో ఈ సీక్రెటే మీకు ఈ స్ట్రాటజీని చెప్పబోతున్నా. 10 షాపుల్లో ఉండే కాంపిటీషన్ని మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం 90% ఆఫ్ లైక్ 99% ఆఫ్ బిజినెస్ పీపుల్ ఒక ప్రైస్ని ఫిక్స్ చేసి వదిలేస్తారనమాట మార్కెట్లోకి. వాళ్ళు ఇంక కూర్చోంటారు, దానికోసం పట్టుకొని వస్తున్నారు, వచ్చినంటే ఫిక్స్డ్ ప్రైస్ సార్ అంటారు. నో, ఇట్ వోంట్ వర్క్. ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఇట్ వోంట్ వర్క్. ఎప్పుడు ఫిక్స్డ్ ప్రైసు? నా ప్రోడక్టు, నాకంటే బిర్యానీ, నాకంటే షర్టు, నాకంటే టీ షర్టు ఎవడు మార్కెట్లో చేయనాడు నేను ఫిక్స్డ్ ప్రైస్ చెప్తా. అదే సేమ్ ప్రోడక్ట్ 10 మందితో ఉంటే నువ్వు ఫిక్స్డ్ ప్రైస్ 1000 రూపీస్ పెట్టినావంటే వాడు 90 నువ్వే వానికి సీక్రెట్ ఇస్తున్నామంటే రే వంతకపోతే 1000 రూపీస్ అని అందరికీ తెలిసింటుంది. కానీ 10 షాపుల్లో 9 షాపులు నీకంటే ₹1 తక్కువ అమ్మేస్తాడనమాట. సో నీకాడ ఆబ్వియస్లీ కస్టమర్స్ అనేది రారు. సో ఇలాంటి టైంలో ఏం చేయాలంటే, సో మార్వాడీలు ఏం చెప్తారో మీకు చెప్తారు. సో దాన్ని బట్టి నీకు కంపారిజన్ చెప్తా. సో మార్వాడీలు ఏం చేస్తారు, సింగిల్ ప్రోడక్ట్ కొన్నారంటే ఎక్కువ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు సింగిల్ ప్రోడక్ట్ కొన్నారంటే తక్కువ ప్రైస్కి అమ్ముతారు. ఒక స్విచ్ కొన్నామంటే వాళ్ళు ఏం చేస్తారు, లైక్ 9 రూపీస్, యాక్చువల్ రియల్ కాస్ట్ 10 రూపీస్ 12 రూపీస్ అని, కానీ వాళ్ళు 9 రూపీస్కి వస్తారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, వేరేతో ఎవరు ఇయ్యలేరు కదా, ఎందుకంటే రియల్ కాస్టే 12 రూపీస్ కదా. కానీ వాళ్ళు ఏం చేస్తారు, బల్క్ కాన్సెప్ట్ యూస్ చేస్తారు అనమాట. ఒక ఫార్ములా. బల్క్ కాన్సెప్ట్ అంటే ఏమి, వాళ్ళు ఎవరైనా మీ ఇంటికో లేకపోతే మీ అపార్ట్మెంట్కో మీకు ఏదైనా విల్లా కట్టినప్పుడు బల్క్గా వచ్చినప్పుడు నువ్వు అన్నింటినీ కంపేర్ చేయలేవు. నువ్వు ఒక్క స్విచ్నే నువ్వు అడిగింటావు, నాకు 9 రూపీస్కి 8 రూపీస్కి ఏనో లేక 50 రూపీస్ దాన్ని 40 రూపీస్కి ఎందుకంటే సరే తీసుకోపని చెప్తారు. రియల్ ప్రైస్ కూడా ఇచ్చేస్తారు, లాస్ట్కి కూడా ఇస్తారనమాట. కానీ నువ్వు ఎప్పుడైతే బల్క్కి వెళ్తావో, నువ్వు 2 lakhs 3 lakhs 5 lakhs నువ్వు పర్చేస్ చేసినప్పుడు ఒక ఇంటి సామాన్లు నువ్వు అన్నీ కంపేర్ చేయలేవు. అదంతా ఇదంతా అదంతా ఒక నమ్మకం, ఒక బిలీవ్, ఓకే బల్క్గా ఉంది. వాడేం చేస్తాడు, నువ్వు తీసుకోండి 1 yearలో ₹10 365 days ఒక 10 రూపీస్ నువ్వు తగ్గించుకుంటే కూడా టోటల్ వచ్చే 3600 రూపీసే. కానీ ఒకే బిల్లులో వాడు 50,000 కొటేషన్ ఉంటాడు. సో మనం కూడా ఎలా చేయాలంటే, 10 మంది ఒక 100 రూపీస్ ప్రోడక్ట్, రియల్ ప్రోడక్ట్ని 200 150కి అమ్ముతుంటే 150 to 200 అమ్ముతుంటే నువ్వేం చేయాలి, కాంపిటీషన్లో ఒక్కొక్కసారి 140కే అమ్మాలి, ఒకసారి 130కి అమ్మాలి, ఒకసారి 200కి అమ్మాలి, ఒకసారి 250 300. ఎలా అంటే లైక్ కస్టమర్ నుంచి లైక్ టోటల్ నీ వైపు లాగించుకోవాలి. వాళ్ళు అనుకోవాలి, ఓ ఈ ప్రోడక్ట్ ఈరోజు వస్తుంది, ఎందుకు వస్తుంది సార్, అది ఓల్డ్ స్టాక్. సమ్ స్ట్రాటజీస్ యూస్ చేస్తున్నారు అనమాట అందరూ. సార్ అది ఓల్డ్ స్టాక్ అనడము, లేకపోతే న్యూ కలెక్షన్స్ వస్తుందనో, లేదంటే స్టాక్ అవుట్ అవుతుందనడమో, లేదంటే కొత్త స్టాక్ ఫిల్ చేయడము, సమ్ డిఫరెంట్ స్ట్రాటజీ. ఇప్పుడు అందరికీ తెలిసిన ఒకే ఒక సీక్రెట్, లిమిటెడ్ స్టాక్ అంటారు. లిమిటెడ్ స్టాక్ ఏదే ఉండదు, కానీ దెర్ ఇస్ ఎ లైక్ వర్డ్ ఇస్ ఎ లిమిటెడ్ స్టాక్ అనేది ఒక స్ట్రాటజీ. లిమిటెడ్ స్టాక్ అయిపోతుంది అన్నప్పుడు వాళ్ళు క్యూరియాసిటీ పెరిగి వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి పర్చేస్ చేస్తారనమాట. సో ఇలాంటి స్ట్రాటజీస్ ఒక్కో రోజుకు 1 మార్చుకోండి, 1 monthలో మార్చుకోండి, 1 weekలో మార్చుకోండి, అది మీ ఇష్టము. కానీ ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్. ఎందుకంటే ఈరోజు కస్టమర్ నీకు మెసేజ్ చూసింటాడు అనమాట, సో ఇంత డిస్కౌంట్ ఉందా, ఈరోజు రాలేకపోతాడు. ఆ కస్టమర్ నీకు బెనిఫిట్, రేపు వస్తాడు, రేపు వేరే ప్రైస్ ఉంటుంది. నువ్వు ఆన్లైన్లో అమెజాన్లో నువ్వు నిన్న ఇచ్చిన డిస్కౌంట్ నువ్వు అడగలేదు కదా ఈరోజు. ఇప్పుడు నేను నాతో షూట్ చేస్తాను మొబైల్లో, నేను ఎంక్వైరీ చేసిన లేదంటే 4-5 సార్లు ప్రైస్ మారింది. నేను కొనేటప్పటికి డెఫినెట్లీ హైయెస్ట్ ప్రైస్లో కొన్నాను, ఎందుకంటే నాకు అవసరం ఉన్నింది. నేను తిరిగి ఎప్పుడు నాకు డిస్కౌంట్ వస్తుందో వెయిట్ చేయలేను కదా. సో ఇట్స్ ద బిగ్గెస్ట్ స్ట్రాటజీ. నువ్వు మ్యాక్సిమం అయినంత సార్లు ప్రైస్ మారుస్తూనండి. ఎప్పుడైతే నీకు ప్రాఫిటబుల్లో ఒక కనెక్షన్ దొరుకుతుంది అనమాట, ఒక స్పార్క్, మనకు మగధీరలో స్పార్క్ దొరికినట్టు, ఆ ప్రైస్లో నీకు ప్రాఫిటబుల్లో ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు. ఎందుకు కనెక్ట్ అవుతారు అంటే, వాళ్ళు హై ప్రైస్ అంటే ఒక 100 రూపీస్ దాన్ని 200 రూపీస్ ప్రైస్ ఉన్నప్పుడు, ఓ ఇది మంచి క్వాలిటీ అని ఒక మెంటాలిటీ వస్తుంది ఒకటి. ఇంకోటి ఏమొస్తుంది అంటే, ఆ ప్రైస్ వాళ్ళకి బడ్జెట్ ఉంది. ఎందుకంటే మనం 500 పెడితే బడ్జెట్ ఉంది కస్టమర్కి. సో ఈ బడ్జెట్ని, ఈ ప్రైస్ని, మెంటాలిటీని ఎలా తెలుసుకోవాలనుకుంటే, వెరీ ఫ్రెండ్లీగా ఉండే కస్టమర్స్ని, వెరీ ఫ్రెండ్లీగా ఉండే ఫ్రెండ్స్ని అడగండి, ఈ ప్రైస్కి ఇది వర్తా. లైక్ క్యాజువల్గా బయట కాంపిటీషన్ ఉంటుంది, లైక్ వాళ్ళు కొంటుంటారు కదా, వాళ్ళని అడిగండి, సార్ ఈ ప్రైస్కి ఇది అమ్మితే మీకు సరిపోయిందా సార్, మీకు వర్తా, మీకు ఆ డబ్బులు ఇచ్చి దీన్ని తీసుకోవడానికి హ్యాపీనా, లేదంటే ఎక్కువ ఫీల్ అనిపిస్తుందా, ఈ క్వాలిటీకి ఇది అసలు మ్యాచ్ అవుతుందా అని ఒక లైన్ తెలిసి, ఒక థిన్ లైన్ ఉంటుంది అనమాట. ఆ లైన్లో మ్యాక్సిమం టైము మీ సెల్లింగ్ ప్రైస్ అనేది పెట్టండి. అంటే మీకు 24 hours ఉంది. నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్ గురించి మాట్లాడుతున్నా, లేదంటే మీకు ఒక 1 month టైం ఉందనుకోండి, ఫిజికల్ స్టోర్ గురించి మాట్లాడితే, ఈ 1 month టైంలో మీకు ఆ థిన్ లైన్ అంటే హైలీ ప్రాఫిట్, కస్టమర్ ఈజ్ వెరీ హ్యాపీ టు బై అనే థిన్ లైన్ని ఎక్కువ రోజులు పెట్టండి. ఎప్పుడైతే మీరు 100 రూపీస్ ప్రోడక్ట్ని 110 120 రూపీస్ అనేది తక్కువ డేస్ పెట్టండి. 250 300 అనేది చాలా తక్కువ డేస్ పెట్టండి, ఎందుకంటే హైలీ ప్రైస్ అది. సారీ. సో అది కూడా పెట్టండి. కానీ
మీకుండే ఆ థిన్ లైన్ ఉంది కదా, ప్రాఫిటబుల్ ఎక్కువ ఉండేది అది ఎక్కువ పెట్టండి. నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే, మేమైతే ఏం చేస్తామంటే దివాళీలో ప్రైస్ అనేది ఆ థిన్ లైన్ ఎక్కువ ఫాలో చేస్తాం. ఎందుకంటే ఎక్కువ నీడ్ ఉంటుంది, ఫ్రెష్ ప్రొడక్ట్ ఉంటుంది, ఆ థిన్ లైన్ అనేది ఎక్కువ ప్రాఫిట్ పెట్టుకునేదాన్ని మేము ఆలోచిస్తాం. ఎందుకంటే మాకుండే ప్రొడక్షన్కి కస్టమర్ ఉండేదానికి ఎక్కువ కస్టమర్స్ ఉంటారు, అంటే మాకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మామూలు టైంలో డిమాండ్ తక్కువ ఉంటుంది, అప్పుడు ప్రైస్ అనేది తగ్గిస్తాం ఆబ్వియస్లీ. ఎందుకంటే స్టాక్ అవుట్ కావాలి, కొత్త స్టాక్ రావాలి అనేది స్టాక్ అనేది మేము అవుట్ చేస్తాం అనమాట. కొన్నిసార్లు లైక్ హైలీ డిమాండ్, లైక్ ఆ దివాళీ ముందు రోజు లేకపోతే వేరే స్పెషల్ ఈవెంట్లు వచ్చినప్పుడు, ఎప్పుడైనా సీఎం విజిట్ వచ్చినప్పుడు మాకేమవుతుందంటే కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది. సో మేము 230, 400 అంటే 3 times, 4 times, 5 times పెడతాం అనమాట లగ్జరీ ప్రీమియం అనేసి. సో అలా ఎప్పుడవుతుందంటే కంపల్సరీ కొనాలన్నమాట. సో ఇప్పుడు మన రీసెంట్గా ఐపీఎల్ జరిగింది, నేను ఫాలో అయినా. బెంగళూరులో లైక్ ఐపీఎల్ జరిగింది, నేను ప్రొడక్షన్ చేసుకుంటే నా ప్రొడక్షన్ వచ్చిందన్నమాట కొన్ని క్వాంటిటీ. ఆ 2 రోజుల ముందు అయితే ఒక్క పీస్ లేదు ఎక్కడ, నేనే ఫ్యాక్టరీ వాళ్ళకి ఇస్తానంటే కూడా పీస్ దొరకలేదు. హైలీ డిమాండ్. అప్పుడు 300 అయినా 400 అయినా 500 అయినా కొంటారనమాట. మామూలు టైంలో ఏం ఉండదు అనమాట. సో అది పీక్ టైం, కొన్ని రోజులు పెట్టండి, వెరీ థిన్ లైన్. సో ఇలాంటి సీక్రెట్ కానీ మీరు కొన్ని కానీ యూస్ చేస్తే, జస్ట్ యూస్ చేసి చూడండి, కంపల్సరీ మీకు అనేది ప్రాఫిట్లో ఉంటారనమాట. నేనేం చెప్తున్నా, ప్రాఫిట్ కాంపిటీషన్లో ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నామా డిక్రీజ్ చేస్తున్నామా అనే కాన్సెప్ట్ కాకుండా ప్రాఫిట్ అనమాట. సో ఆ ప్రైస్ని కస్టమర్ ఎవరు దీన్ని డిలే చేయలేరు. సార్ ఆ టైంలో రండి సార్ మేము ప్రైస్ ఇస్తాము, ఈ టైంలో రండి సార్ డిస్కౌంట్ ఉంటుందని చెప్పగలమే. కానీ ఎప్పుడైతే కస్టమర్కి నెససరీ ఉందో ఈ కాంట్ ఈవెన్ స్టాప్. ఎందుకంటే ఇది లైక్ బేసిక్ నీడ్స్ కదా కస్టమర్కి ఎవ్రీడే. సో దీన్ని ఎవరు స్టాప్ చేయలేరు. కాబట్టి ఈ ప్రైసింగ్ స్ట్రాటజీని యూజ్ చేయండి, కస్టమర్తో ఫీడ్బ్యాక్ కనుక్కోండి, కాంపిటీషన్ చూడండి, ప్రైస్ అనేది అప్ డౌన్ చాలాసార్లు చేంజ్ చేయండి, మీకు ఏ లైన్ వస్తుందో దాన్ని పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయినా, ఇంకెవరికైనా యూజ్ఫుల్ అయితే ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి, ఒక కమెంట్ కొట్టండి. మీకే డౌట్ ఉన్నా ఇంకొన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఎవ్రీ వీక్ ఒక వీడియో వస్తూ ఉంటుంది. యూ కెన్ వెయిట్ అండ్ వాచ్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్.